హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు రామరాజ్ కాటన్ పిల్లలు పిడుగులు. వారం వారం ఒక గంట సేపు మిమ్మల్ని నాన్ స్టాప్ గా నవ్విస్తున్నటువంటి 8 మంది పిడుగులు రెడీగా ఉన్నారు. ఇంకా లేట్ చేయను, పిడుగులు కమాన్. మరి చూసారుగా 8 మంది పిడుగులు రెడీగా ఉన్నారు. ముందు 4 పిడుగులతో రెడీగా మనం స్టార్ట్ చేద్దాం. మీ 4 అక్కడ వెయిట్ చేయండి. సార్ మీ పేరేంటి? చక్రవర్తి. చక్రవర్తి అంటే చక్రవర్తి ఈ విధంగా కూర్చోవాలా? 2 కాళ్ళు ఇలాగా. చక్రవర్తి ఆ స్టైల్లో కూర్చుంటే బాగుంటది కదా. మామూలు వ్యక్తులు ఎలా కూర్చోవాలి? ఇట్లా. మామూలు వ్యక్తులు ఎలా కూర్చోవాలి? సరే, ఏ ఊరు నుంచి వచ్చారు మీరు? హైదరాబాద్. హైదరాబాద్ లో మీ ఇల్లు ఎక్కడ సార్? ఏసునగర్. ఏసునగర్. ఏడుస్తున్న నగర? ఏసునగర్. ఏసురావు నగర్. మరి ఏసురావు నగర్ లో మీ ఇల్లు ఎక్కడ? సాదా థియేటర్ పక్కన. సాదా థియేటర్ పక్కన. సాదా థియేటర్ పక్కన. మమ్మీ డాడీ ఇద్దరు వచ్చారా నీతో? అన్న కూడా. అన్న కూడా వచ్చాడా? మమ్మీ డాడీ చేయొత్తండి. మమ్మీ డాడీ చేయొత్తండి. ఓ, డాడీ నీలాగే ఉన్నాడే. ఎందుకంటే నేను డాడీ భుజంలో నుంచి పుట్టా. డాడీ భుజంలో నుంచి పుట్టా? డాడీకి భుజం ఎక్కడ ఉంది? ఇక్కడ. ఇది భుజం అండి. మమ్మీ నువ్వు ఎందుకు ఇంత టేస్ట్ గా వంట చేస్తున్నావు అని అడుగు. మమ్మీ నువ్వు ఇంత టేస్ట్ గా ఎందుకు వంట చేస్తున్నావు? నువ్వు తినాలని. టేస్ట్ గా వంట చేయదు, కారంగా వంట చేస్తుంది. అదే విషయం. ఆ కారం ఎందుకనే వస్తుంది అంటావు? ఎందుకంటే ముద్ద చేసుకుని తింటా నేను. నువ్వు ముద్ద చేసుకుని తింటావు? నీకెవరు పెట్టరా ఇంట్లో? ఎందుకు అంత కారం వేస్తున్నావు మమ్మీ అని అడుగు. ఎందుకంటే కారం వేస్తున్నావు మమ్మీ? కొద్దిగానే వేస్తాను చక్రి. కొద్దిగా వేయవు. ఎందుకు అంత ఎక్కువ వేస్తావు? రేపటి నుంచి చేయకూడదు. రేపటి నుంచి చేయకూడదు. ఎందుకంత వేస్తావు? సరే, రేపటి నుంచి వెయ్యను. సరే, అన్నయ్యని అడుగు. నువ్వు బాగా చదువుతావా నేను బాగా చదువుతానా అని అడుగు. అదే, నువ్వు బాగా చదువుతావా నేను బాగా చదువుతున్నావా? నువ్వే బాగా చదువుతావు. నువ్వెందుకు చదవట్లేదు? నువ్వు ఎందుకు చదవట్లేదు? నేను బాగానే చదువుతున్నా. 100కి ఎంత వస్తున్నాయి మార్కులు నీకు? 100కి ఎన్ని వస్తున్నాయి నీకు మార్కులు? 100. నీకు 100/100. 100/100. అంటే పైన 100 కింద 100. సరే, మీ ఫ్రెండ్స్ ఎవరు మంచోళ్ళు ఉన్నారు నీకు? నవ్య. నవ్య అమ్మాయా? అబ్బాయిలు నీకు ఫ్రెండ్స్ లేరా? ఉన్నాడు, కానీ మా డాడీ అదే చెప్పమన్నాడు. అమ్మాయిలని చెప్పమన్నాడా? డాడీకి ఉన్నారా ఫ్రెండ్స్ అమ్మాయిలు? అమ్మాయి లేడు, అబ్బాయిలే డాడీ. అబ్బాయిలేనా? కానీ ఆయన కోరిక నీ రూపంలో తీర్చుకుంటున్నాడు అనమాట. నువ్వు బాగా తెలివైన అబ్బాయి కదా. అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు ఉన్నారు కదా, ఎవరు మేకప్ వేసుకుంటారు? అమ్మాయిలు. ఎందుకని? ఎందుకంటే ఫ్రెష్ ఉండడానికి. ఎందుకు ఫ్రెష్ ఉండాలి అసలు? ఎందుకంటే ఆడపిల్లలు మంచిగా ఉండాలి. ఆడపిల్లలు మంచిగా ఉండాలా? దేనికి? దేనికంటే స్టడీస్ కి. స్టడీస్ కోసం మంచిగా ఉండాలా? మరి మగపిల్లలు? మగపిల్లలు దేవుడి కోసం. మేకప్ అవసరమా లేదా? లేదు. ఎందుకని? ఎందుకంటే దేవుడే మేకప్ చేసి ఇచ్చేస్తాడు. మగపిల్లలకి దేవుడే వేస్తాడండి మేకప్. ఆడపిల్లలకి ఎవరు గోడలు వేసుకోవాలి మేకప్, అంతేనా? సరే, మగపిల్లలు ఇట్లాగా నువ్వు ఇట్లా డ్రెస్ వేసుకున్నావు కదా, మరి ఇట్లాంటి డ్రెస్సులు ఆడపిల్లలు ఎందుకు వేసుకోరు? ఎందుకంటే ఆడపిల్లలు పప్పీ షేమ్ కనబడుతుంది. పప్పీ షేమ్ కనపడతారా ఇట్లాంటి డ్రెస్ వేసుకుంటే? కొంత పెద్దోళ్ళే వేసుకుంటారు ఇలాంటి ఫ్యాన్స్. పెద్దవాళ్ళు వేసుకుంటారా? వెరీ గుడ్, సూపర్. ఇంత అందంగా ఉన్నావు కదా. నీ పేరేంటి? త్రిషా దీక్షిత్. నీ పేరా? ముద్దు పేరు ఉందా నీకు? ఏం పేరు? హనీ. హనీ. నువ్వు అమ్మాయా అబ్బాయా? అమ్మాయి. నేనేమో ఇట్లాంటి డ్రెస్ వేసుకోవద్దు అన్నాడు ఈ పెద్ద మనిషి. ఆయన అభిప్రాయం అయిందంటావా? అంతే. ఏం సార్ పెద్ద మనిషి, మరి ఇట్లాంటి డ్రెస్ వేసుకోవచ్చా? వేసుకోకూడదు. ఎందుకు వేసుకోకూడదు? ఎందుకంటే అమ్మాయి బాగా కనబడదు. అమ్మాయిలు బాగా కనపడరా? అంటే నీ కళ్ళకి? అందరికి. ఓ, అందరికి. చాలా విశాలమైన దృష్టి అండి బాబు. మమ్మీ డాడీ వచ్చారా ఇక్కడికి? అడుగు, మమ్మీ డాడీ చేయొత్తండి అను. మమ్మీ డాడీ చేయొత్తండి. హాయ్, భలే ఉన్నారే ఇద్దరు. మీ మమ్మీ అందంగా ఉందా డాడీ అందంగా ఉన్నాడా? మమ్మీ అందంగా ఉంది. అసలు మమ్మీ నువ్వెందుకు ఇంత అందంగా ఉన్నావు? మమ్మీ నువ్వు ఎందుకు
కన్నా అందంగా ఉన్నావు. మా డాడీ అందంగా ఉన్నారు, అందుకని నేను అందంగా ఉన్నా. అసలు అందం అంటే ఏంటి? అందం అంటే ఏంటిదే మమ్మీ? కళ్ళు, ముక్కు, మొహం మంచిగా ఉండడం, అందంగా ఉండడం. అంటే బాడీ అక్కర్లేదా? బాడీ ఎక్కడ లేదా? అన్నీ. నీ డ్రెస్ ఎవరు సెలెక్ట్ చేస్తారు మామూలుగా ఇంట్లో? మమ్మీ. ఏం డాడీకి తెలీదా సెలెక్షన్? మరి డాడీకి ఏం తెలుసు? ఆఫీస్ రోజు వెళ్తుంటాడు. అదొక్కడే తీసుకెళ్ళాడు. ఆయన ఒక్కడే వెళ్ళొస్తాడా? ఎక్కడెక్కడికి వెళ్తాడు? జూకి, ఆ. ఆఫీస్ కి, ఇంకా చాక్లెట్ షాప్ కి వెళ్తాడా? ఆయనే తింటాడు చాక్లెట్లు. అసలు జూకి ఎందుకు వెళ్తుంటాడు డాడీ? ఎందుకంటే డాడీ అందంగా ఉండాలని. అందంగా ఉండాలని జూకి వెళ్తాడా? అక్కడ ఎవరుంటారు జూలో? జూలోన ఎలిఫెంట్స్ ఉంటాయి. ఎలిఫెంట్స్, క్యాట్స్ అండ్ క్యామెల్స్ అవన్నీ ఉంటాయి. అవి చూస్తే అందం వచ్చేస్తుందా? సరే, పొద్దున్నే టిఫిన్ ఎవరు వేసి పెడతారు? అమ్మమ్మ. ఏమేం బాగా చేస్తుంది? ఉప్మా, ఉప్మా, దోశ, రవ్వ, చపాతి. ఇడ్లీ. వీటిలో నీకే వంట తెలుసు? ఇడ్లీ తెలుసా, దోశ తెలుసా నీకు? దోశ ఎలా వేస్తాం? నూనె వేసి మూత పెట్టేసి తాత తాత ఇట్లా తిప్పాలి. దేన్ని? మూతనా? దోశని ఇలాగైనా తిప్పాలా? దీపావళికి ఇది కాకరపోతులాగా ఇట్ట తిప్పాలా దోశలు? నీకు బిర్యానీ ఇట్లాంటివి ఇష్టం లేదా? ఇష్టం లేదు, బిస్కెట్స్ ఇష్టం. వెరీ నైస్, వెరీ నైస్. సార్, మీ పేరేంటి? ఇంకొకసారి చెప్పండి. ఇంకొకసారి చెప్పు నీ పేరు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? హైదరాబాద్. ఈ ప్రోగ్రాం పేరేంటి? బిళ్ళలు పిగులు. మమ్మీ డాడీ ఎక్కడ ఉన్నారు? చేయొత్త మనం. మమ్మీ డాడీ చేయొత్తని. మేము మాట్లాడాం, చెయ్యి ఎత్తమంటాం, ఎత్తండి మీరు. ఇంకోసారి చెప్పు. ఎత్తండి సార్. డాడీ బయటికి తీసుకెళ్తాడా? మమ్మీ బయటికి తీసుకెళ్తా? నాయనమ్మ బయటికి తీసుకెళ్తారా నిన్ను? మా మమ్మీ, మా డాడీ, మా నాన్నమ్మ. ఎక్కడికి వెళ్ళారు? జూ పార్క్ లో, పార్క్ లో. ఫస్ట్ అర్థమైంది జూ పార్క్ లో. నెక్స్ట్ ఇదేంటిది? గుండు పార్క్. నున్ని పార్క్. అక్కడికి వెళ్ళారా? అక్కడ ఏమేమి చూసావు జూ పార్క్ లో? జూ పార్క్ లో ఎలిఫెంట్స్, 2 ఎలిఫెంట్స్ ఉన్నాయి. బా. సరే, మీ ఇంటి దగ్గర ఏమేమి యానిమల్స్ ఉన్నాయి? ఏం లేదు యానిమల్స్. డాగ్ అంటే నీకు ఇష్టం లేదా? డాగ్ ఎలా అరుసుద్ది? సరే, క్యాట్. ఇది సౌండ్ రాని పిల్లి. సౌండ్ వచ్చే పిల్లి? మరి నవ్వే పిల్లి? మరి ఏడ్చే పిల్లి పాపం? మామూలు హ్యాపీగా ఉంటే పిల్లి పైకి వెళ్తుంది. ఎట్లా అంటది సౌండ్ అప్పుడు? మళ్ళాను మధ్యలో బాగా ప్రాక్టీస్ ఎక్కువైపోయి గొంతు పోయింది పిల్లికి. మరి కాకి? మరి లండన్ కాకి ఎలా అరుస్తుంది? లండన్ కాకి కోపం ఎక్కువ. కాకి కొత్తగా అరిసే అరుపులు ఈ విధంగా ఉంటాయి. అంతేనా? వెరీ గుడ్. హాయ్ బ్యూటీ, ఎందుకు ఇంత అందంగా ఉన్నావు? నీ పేరేంటి? జోషిత. నీ ముద్దు పేరు? స్మైలీ. మరి ఇంట్లో ఎవరెవరు ఉంటారు? మమ్మీ, డుంబు, డాడీ. డుంబు ఎవరు? అన్నయ్య. అన్నయ్య పేరేంటి? యశ్వంత్ కుమార్. డుంబు అని ఎవరు పిలుస్తారు? నేనే. ఎందుకు పెట్టావు ఆ పేరు డుంబు అని? అందరు డుమ్ము అని పిలుస్తారు. అన్నయ్య చెయ్యిస్తాను. అన్నయ్య చెయ్యెత్తు. డుంబు అనే పేరు నీకెందుకు వచ్చింది అన్నయ్య అని అడుగు. డుమ్ము నీకెవరు పెట్టారు పేరు? మమ్మీ. ఎందుకు అలా పెట్టింది మమ్మీ అడుగు. ఎందుకు అలా పెట్టింది మమ్మీ? చిన్నప్పుడు నేను అట్లా ఉన్నాను కాబట్టి. మరి ఇప్పుడు ఎందుకు చెంబులాగా అయిపోయావు? చెంబులాగా అయిపోయావేంది? డుంబు ఇప్పుడు ఎందుకు అయ్యాడు చెంబు? సరే, మమ్మీ ఎక్కువ కష్టపడుద్దా డాడీ ఎక్కువ కష్టపడతాడా? డాడీ. ఎందుకని? ఎందుకంటే పేపర్ చేత కోపం పడుతుంది. ఇంట్లో వస్తువులన్నీ పగలగొడతాడా?
ఏమేం పగల కొట్టాడు? గ్లాసెస్, ప్లేట్స్. ప్లేట్స్. అడుగు డాడీని, డాడీ ఎందుకు నువ్వు అలా కోపంగా ఉంటావు? డాడీ నువ్వు ఎందుకు కోపంగా ఉంటావు? నీ మార్క్ లిస్ట్ చూస్తేనే కోపం వస్తుంది నాకు. మార్కు లిస్ట్ పేపర్ అది. మార్కు లిస్ట్ పేపర్ చూసి అన్ని పగలకూడదు. మామూలు న్యూస్ పేపర్ చూసి కాదా? నా మార్కు లిస్ట్ చూసి కోపం రావటం న్యాయమా? డాడీ నా మార్కు లిస్ట్ చూసి నా మార్కు లిస్ట్ చూసి ఎందుకు కోపం పట్టడం న్యాయమా? నా కోపం మట్టి న్యాయమా? బాగా చదవాలి కదా మరి. నువ్వు గ్లాసు పగల కొడితే చదువుతానా? చదవను. మేము చదవం. నువ్వు ప్రేమగా చెప్పు డాడీ. నువ్వు ప్రేమగా చెప్పు డాడీ. అలాగే అలాగే. ఎంత వేదన ఉంటే మనసులో తను కళ్ళమ్మ నీళ్ళు వచ్చి ఎప్పుడు కాదు. హ్యాపీనెస్సా? మరి ఎంత అద్భుతంగా చిన్నారులు తల్లి మనసు తెలుసుకున్నటువంటి పిల్లల మాటలు మళ్ళీ విందాం. ఆయనకి ముందు రామరాజ్ కాటన్ పిల్లలు పిడుగుల్లో స్మాల్ బ్రేక్, తర్వాత కలుద్దాం. వెల్కమ్ బ్యాక్ టు రామరాజ్ కాటన్ పిల్లలు పిడుగులు. ఒక్కొక్కళ్ళు మాట్లాడుతుంటే ఇంకా ఇంకా వినాలనిపించే అంత అద్భుతంగా మాట్లాడుతున్నారు సార్. మిస్టర్ వెడంకాళ్ళ చక్రవర్తి గారు, తెలుగులో నీకు పద్యాలు, పోయమ్స్ ఏమైనా తెలుసా? ఓన్లీ ఓన్లీ ఆలు తెలుసా? మరి చెప్పు, గట్టిగా చెప్పు. ఆలు దిద్దుదాం, అమ్మ మాట వింటాం, ఇల్లు చదువుదాం, ఈశ్వరుని కొలుద్దాం, ఊరు దిద్దుదాం, ఉడితని చూద్దాం, పిలుద్దాం, ఓ అంటూ ఓనమాలు దిద్దుదాం, అమ్మ అంటూ అనడం ఆడుదాం, గురువుగారు చెప్పిన మంచి పాఠాలు చదువుదాం, మామగారు చెప్పిన మంచి పనులు చేద్దాం, తాతగారు చెప్పిన నీతి కథలు విందాం, అందరం కలుద్దాం, ఆనందంగా ఉందాం. నీకు ఏ జంతువులు అంటే ఇష్టం? క్యాట్ డాగ్. క్యాట్ అండ్ డాగ్. పిల్లి, కుక్క. ఎందుకని? ఎందుకంటే వాటిని పెంచుకోవచ్చు. ఓహో, వాటిని పెంచుకోవచ్చు కాబట్టి ఇష్టమా? సరే, కుక్క స్పెషాలిటీ ఏంటి? ఫుడ్. ఫుడ్ తింటమే కుక్క స్పెషాలిటీయా? కుక్క చేసే పనులు చెప్పుకొని. బౌ బౌ ఒకటి, ఇంకా మనిషి దొంగల్ని హంట్ చేస్తుంది. ఓ, దొంగలను హంట్ చేస్తుందా? 2, ఇంకా అంతే. అంతే. నీతో బాగా ఆడుకోదా? ఆడుకుంటది. మరి అది కూడా ఉందిగా, 3. క్యాట్ కోసం ఆడుకుంటది. సరే, కుక్కకి ఎన్ని తోకలు? ఒకటా? ఊరుకో, మా ఊర్లో 2 ఉంటాయి. మాకు ఒకటి. మా ఊళ్ళో ఒకటి. మీ ఊళ్ళో ఒకటేనా? సరే, నీకుందా తోక? లేదు. ఎందుకని? మా డాడీ తోక. మీ డాడీకి తోక ఉందా? ఓహో, నీకు తోక మీ డాడీయా? సరే, మీకు తోకలేగా మేము. ఇప్పుడు నీకు ఉందంటగా, వెనకాల తోక ఉందంటగా? లేదు. వేలాడుతుందని చెప్పారులే, డాడీ చెప్పాడు. కానీ మా డాడీ వెనకాల ఎలుతా ఉంటాడు. మా డాడీ తోక. మీ డాడీ వెనకాల తోక ఉందా? ఒకసారి ప్యాంట్ ఇప్పు చూద్దాం, అసలు తోక ఉందో లేదో నీకు. నేను ఇప్పను. ఏ సిగ్గా? చక్రవర్తి కాబట్టి ప్యాంట్ ఇప్పవండి మేము. ఫెంటాస్టిక్, గుడ్. నువ్వు అబ్బాయా అమ్మాయా? అమ్మాయి. నువ్వు అబ్బాయి అని చెప్పారే ఇంట్లో. నువ్వు అబ్బాయి అని. నీకు ఇట్లా క్రాప్ చేయించింది ఎవరు? మమ్మీ. ఎందుకని చేయించింది మమ్మీ అట్లాగా? నేను అందంగా ఉండాలి. ఆల్రెడీ ఉన్నావుగా అందంగా, ఇంకెందుకు అందం? నీకు పాట బాగా వచ్చా? పాటలు ఓ పాట పాడు తల్లి. ఏం పాట వచ్చంటే, ఆకుల్లో ఆకుల్లో పాడు. బా. ఆకుల్లో ఆకున్నాయి, కొమ్మలో కొమ్మునాయి, కొమ్మలో కొమ్మునాయి, ఈ ఎడవి దాకిపోనా, హెచ్చడాయన ఇచ్చడే ఆగిపోనా. ఈ పాట ఎవరు నేర్పారు నీకు? డాడీ ఫోన్లో నుంచి. డాడీ ఫోన్లో ఉంది ఆ పాట? ఎవరి కోసం డాడీ ఈ పాట పెట్టాడు? నీ కోసమా, మమ్మీ కోసమా? డాడీ నా కోసం. నీ కోసం పెట్టాడా? సరే, ఇంకేం పాటలు ఉన్నాయి డాడీ ఫోన్లో? గుమ్మడి. పాడు. గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి, డాడీ చిన్నారి, పొద్దున అయితే ఏమొస్తాడు. అయిపోయిందా? అంటే అంతవరకు ఉందా ఫోన్లో? పొద్దునైతే ఏమొస్తాడు, రాత్రి కానీ రాడు. సరే, మంచి రైమ్ వచ్చా నీకు?
చెప్పు. Johnny, yes papa, eating sugar, no papa, telling lies, slow papa, open the mouth, ha ha ha. ఓ సూపర్, ఫెంటాస్టిక్. ఇంకోటి చెప్పు. ఇంకోటి వచ్చే రైలు బండిలోనే మామ వచ్చిన మామడి టీవీలోనే బొమ్మ వచ్చే నా పేరు అచ్చమ్మ, నా పేరు పుచ్చమ్మ. నీ పేరు అచ్చమ్మ, వెరీ గుడ్. నువ్వు తెలివైన అమ్మాయివి కదా. అబ్బాయిలు తెలివైన వాళ్ళ, అమ్మాయిలు తెలివైన వాళ్ళ? అమ్మాయిలు తెలుగు ఉన్నవాళ్ళు. అమ్మాయిలు తెలివైన వాళ్ళ? ఇప్పుడు పెద్ద సమస్య వచ్చింది ఇక్కడ. ఇప్పుడు అమ్మాయిలు తెలివైన వాళ్ళని వీళ్ళ సంఘం వాళ్ళు చెప్పారంట. నువ్వేమంటావు? అబ్బాయిలు ఒప్పుకుంటావా ఒప్పుకోవా? అసలు ఒప్పుకుంటా. ఒప్పుకుంటావా? ఈ పెద్ద మనిషిలాగా అందంగా నీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? నీ ఫ్రెండ్స్ కన్నా ఈయనే అందంగా ఉన్నాడా? నా ఫ్రెండ్స్ కన్నా అందంగా ఉన్నాడా? అందంగా ఉన్నా. సిగ్గు చూసావా? సిగ్గు పొంగుకొచ్చింది. సరే, నీకు ఉన్నారు కదా నవ్యశ్రీ. నవ్యశ్రీ కన్నా అందంగా ఉందా? నవ్యశ్రీ అందంగా ఉందా? ఈమె అందంగా ఉందా? ఒకళ్ళొకళ్ళు పొగుడుకునే కాలం అండి బాబోయ్. నేను సార్ ఎడారిలో నన్ను ఒక్కడిని వదిలేసి వెళ్ళిపోయారు మీరందరూ అన్నట్టు పెట్టావు ఫేస్. మరి నువ్వు రైమ్స్ చెప్తావు బాగా, సూపర్గా చెప్తావా? మరి స్టార్ట్ ఒక రైమ్. పతి బాబు ఏం చేశారు? పచ్చిమిరపకాయలో పెరుగు చేశారు, పెరుగు చేసిన ఎగ్గి చేశారు, ఎగి అందరికీ కింద పడ్డారు. ఏం సార్ మీకేమన్నా అర్థమైందా? ఆయనకే అర్థం కాలేదంట. ఇంకోసారి నాకేం అర్థం అవుద్ది, ఇంకోసారి చెప్పు గట్టిగా. పత్తి బాబా ఏం చేశారు? పచ్చిమిరపకాయలో పెరుగు. పొత్తి బాబా ఏమి చేశారు? పచ్చిమిరపకాయలో పెరుగు చూసారు, పెరుగు చూసిన ఎగ్గి చూసారు, ఎగి అందరికీ కింద పడ్డారు. అంటే కింద పడ్డారా? ఫెంటాస్టిక్, సూపర్. సినిమా డైలాగ్స్ చెప్తాను సూపర్గా చెప్పు. ఏ సిద్ధప్ప, నేను సినిమాలో ఉన్నది, మీరు సేవింగ్ చేసుకోరు, నేను తీసుకుంటాను. గిటా అంతా సేమ్ టు సేమ్. ఏసీ డబ్బా? ఓ సిద్ధప్పకు వచ్చిన ప్రాబ్లం అది. ఇంకోసారి చెప్పు రాజా. ఏ సిద్ధప్ప, నేను సినిమా వాళ్ళు ఉన్నది, మీరు సేవింగ్ చేసుకోరు, నీకే డౌట్ ఉంది. మీరు సేవింగ్ నేను చేసుకుంటాను. గిటా అంతా సేమ్ టు సేమ్. షేవింగా? సరే, నీకు ఇంకా ఏమైనా తెలుగు వచ్చా? తెలుగులో పాటలు కానీ పద్యాలు కానీ రైమ్స్ కానీ చెప్తావా? తెలుసా? చెప్పు. చిన్ని బొమ్మాయి చెప్పు. చిన్ని బొమ్మాయి, చిత్రమైన బొమ్మ, అంబ నాకు కొని ఇచ్చిన అందమైన బొమ్మ. నా వల్లే కాళ్ళు, నా వల్లే చేతులు, నా వల్లే ముక్కు చెవులు, నాణ్యమైన కళ్ళులు, చొక్కా వేసి టోపీ పెట్టి సోకు చేసినాను, బొట్టు పెట్టి కాటుక పెట్టి పూలు పెట్టినాను. నా వల్లే నవ్వుతుంది నా ముద్దు బొమ్మ, నా వల్లే చదువుతుంది నీ ముద్దు బొమ్మ. పిల్లలు పిడుగులు చూస్తావు నువ్వు? చూసినప్పుడు ఏమనిపిస్తుంది నీకు? చూడాలనిపిస్తుంది. మళ్ళీ చూడాలనిపిస్తుందా? ఎప్పుడు అదే చూడాలనిపిస్తుందా? ఏమనిపిస్తుంది? ఎప్పుడు చూడాలనిపిస్తుంది. ఎందుకని? పిల్లలు బాగా పాడతారు, మాట్లాడతారనా? ఇప్పుడు నీకు పళ్ళు ఉన్నాయి కదా, ఎన్ని ఉన్నాయి నీకు? ఎన్ని ఉంటాయి నీకు పళ్ళు? 6 పళ్ళు చిన్నపిల్లలకి. మరి ఈ అబ్బాయికి ఎన్ని ఉంటాయి? నువ్వు చెప్తే నీకు పెద్ద గిఫ్ట్. ఎన్ని ఉంటాయి? ఒక 5 ఉంటాయా? 2. నేను సార్ మీకు 2 ఉన్నాయా పళ్ళు? అంతా కూడబలుక్కుని వచ్చిన గ్రూపు. మరి చక్రవర్తి గారికి ఎన్ని పళ్ళు ఉంటాయి అంటావు? 7 ఉంటాయి. ఏం సార్ మీకు ఎన్ని? 7. ఇది కన్ఫామ్డ్గా మాట్లాడుకొచ్చిన గ్రూప్. అంటే ఎప్పుడైనా ఎవరైనా అమ్మాయిలు చెప్తే నువ్వు ఓకేనా? అదండి, ఎంత బాహాటంగా చెప్పినాకేం మాట్లాడలేము. మరి నువ్వు చెప్పు, అతనికి 7 పళ్ళు ఉంటాయా 5 పళ్ళు ఉంటాయా?
మీరందరూ మామూలు వ్యక్తులు కాదు. సరే, నీకు తెలిసిన పాట పాడు. Mr. Tistama Kandracha, Haredna Kadagdum Daracha, Ishtone Gusta, Kristone Gusta, Blaster, he's Mr. Tistama Kandracha. విషాద గీతికండి. మరి శ్లోకాలు తెలుసా నీకు? చెప్పు సూపర్గా. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వెరీ గుడ్. గురు ఎట్లా అన్నావు? గురు బ్రహ్మ. గురు ఎట్లాగా? గురు బ్రహ్మ. గురు అనొచ్చా? అట్లా అనాలి కదా, గురు బ్రహ్మ అనాలి, అంతేనా? ఎట్లా? గురు బ్రహ్మ. గురు బ్రహ్మ కరెక్టా? ఎట్లాగా? గురు బ్రహ్మ. గురు బ్రహ్మ కరెక్టా? కరెక్ట్గా వచ్చిందా? గురు విష్ణు. గురు విష్ణు. విష్ణు కరెక్ట్, నువ్వే కరెక్ట్. అది దీని అర్థం చెప్పు నువ్వు. అసలు అర్థం చెప్పు, నీకు తెలుసు కదా, అర్థం చెప్పు. చెప్తే నీకు పెద్ద గిఫ్ట్ ఇస్తా. ఏం సార్, మీకు ఎవరికైనా తెలుసా అర్థం? తెలుసా? చెప్పు. పెద్ద మనిషికి తెలుసండి, ఆలోచనలో గురు పడ్డాడు. బ్రహ్మ అంటే దేవుడు. ఒకటి. గురు బ్రహ్మ అంటే దేవుడు. గురు విష్ణు అంటే కృష్ణుడు. కృష్ణుడు. గ్రీష్ణుడా? కృష్ణుడు. కృష్ణుడు. గురుదేవో. గురుదేవ్ అంటే ఏంటి సార్? బలరాం. బలరాం. మహేశ్వర అంటే పూజించటం. 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 గురు సాక్షాత్ కొంచెం కష్టంగా ఉందనుకుంటుంది. ఏం సార్? అంటే దేవుడు. పరబ్రహ్మ అంటే పూజించటం. పూజించటం. అది కూడా. తస్మై శ్రీ గురవే నమః అంటే ఏంటి? మనం ఎప్పుడు పూజిస్తానే ఉంటాం. ఎప్పుడు పూజిస్తానే ఉంటాం. నువ్వు అలా కాళ్ళు ఇలాగా ఎడంగా పెట్టుకోవటం వల్ల ఎంత జ్ఞానం పెరుగుతుంది అనేది అసలు మీరు కూడా దూరంగా పెట్టుకుని ఆలోచించండి. మరి మనం కూడా కాళ్ళను దూరంగా పెట్టుకుందాం, జ్ఞానాన్ని పెంపొందించుకుందాం. మరి వీళ్ళే ఇంత అద్భుతమైన ఐడియాలు ఇస్తున్నారంటే రాబోయే నలుగురు పిడుగులు ఎన్ని అద్భుతాలు చేయబోతున్నారో జస్ట్ వెయిట్ అండ్ సీ. రామరాజ్ కాటన్ పిల్లలు పిడుగులు కార్యక్రమంలో స్మాల్ బ్రేక్ తర్వాత కలుద్దాం. వెల్కమ్ బ్యాక్ టు రామరాజ్ కాటన్ పిల్లలు పిడుగులు. నీ పేరేంటి తల్లి? హర్షిత. హర్షిత. ఎక్కడి నుంచి వచ్చారు? ఊరు పేరు? హైదరాబాద్. హైదరాబాద్కి ఎంతసేపు ఆలోచించావా? ఎందుకని? గుర్తు రాలేదు. గుర్తు రాలా మాకు? ఉన్న ఊరి పేరే మర్చిపోయాం మనం. స్కూల్ పేరు చెప్పు. వికాస్ హై స్కూల్. ఎక్కడుంది? రాజేంద్ర గారు. ఇల్లు ఎక్కడుంది? రాజేంద్ర గారు. కింద పైన? పైన. ఫస్ట్ సందా సెకండ్ సందా? సెకండ్. సెకండ్. ఇంట్లో ఎవరెవరు ఉంటారు? మమ్మీ, డాడీ, నేను, అక్క. అక్క. అక్క ఏం చదువుతుంది? 4th క్లాస్. ఇక్కడికి ఎవరెవరు వచ్చారు? మా మమ్మీ, డాడీ, ఇంకా అక్క, నేను. అంతే. ఇంట్లో ఉండేవాళ్లే వచ్చారు ఇక్కడికి. పక్కింటి వాళ్ళని అడగొచ్చే రమ్మని అడిగావా? పక్కింటి వాళ్ళు ఎక్కడో ఉంటారు, నాకు వాళ్ళు రూట్ తెలియదు. రూట్ తెలీదా? పక్కిళ్ళు కూడా తెలీదా? పక్కిళ్ళు వాళ్ళు మారిపోయారు. ఎక్కడికి మారిపోయారు? మెడికల్ షాప్ పైన ఉన్నారు వాళ్ళు ఇప్పుడు. మెడికల్ షాప్ పైకి వెళ్ళారా? వాళ్ళ అక్క పెద్ద మనిషి అయితే ఫంక్షన్కి వెళ్ళారు. నీకు చాలా ఇష్టమైన స్నేహితులు 2ఏనా? ఎవరో పేర్లేంటి? సాయి, తనూజ. తనూజ. వాళ్ళ ఇల్లు ఎక్కడున్నాయి? మెడికల్ షాప్ పైనే. మొత్తం మెడికల్ షాప్ పైన ఉన్నారా? మీ ఇల్లు ఎక్కడుంది? మా ఇల్లా టెంపుల్ పక్కన. మీరేమో గుడి పక్కన, వాళ్ళేమో మెడికల్ షాప్ పైన. సరే, రోజు వెళ్తావా? అప్పుడప్పుడు వెళ్తా, ఆదివారం ఆదివారం. ఎక్కడికి? వాళ్ళ ఇంటికి. వాళ్ళ ఇంటికి వెళ్తావు. గుడి ఉంది కదా పక్కనే, గుడికి వెళ్తావా వెళ్ళవా? వెళ్తా. ఎందుకు వెళ్తావు గుడికి? దేవుణ్ణి పూజించడానికి. ఏమని పూజిస్తావు? ఎలా పూజిస్తావు? నాకు మంచి తమ్ముడు పుట్టాలని. తమ్ముడు పుట్టాలని పూజిస్తున్నావా? ఈ మధ్య అందరూ తమ్ముళ్ళ కోసం పూజలు ఎక్కువైపోయానండి. ఏమని పూజిస్తావు? తమ్ముడు పుట్టాలి, తమ్ముడు పుట్టాలి, పెద్ద అయ్యి ఇంజనీరింగ్ అవ్వాలని కోరుకుంటా. బాగా డబ్బులు సంపాదించాలి, ఆ డబ్బులని నాకు ఇవ్వాలి అందుకని కోరుకుంటున్నా. అని కోరుకుంటున్నావు. సరే, డాడీ
బాగా కోపం వచ్చినప్పుడు ఎట్లా మాట్లాడతాడు? అనుకుని మాట్లాడతాడు. ఎవరెవరిని తిడతాడు? నన్నే. నిన్నే ఎక్కువ తిడతాడా? నన్ను మా అక్కను ఎక్కువ తిడతాడు, మా అమ్మని కూడా. తిడతాడా? ఎలా పెడతాడు ఫేస్? ఇలా పెడతాడు. సరే, నువ్వు అందంగా ఉంటావా, మీ అక్క అందంగా ఉంటుందా? నేనే. నువ్వేనా? అక్కని అడుగు, అక్క నీకన్నా నేను ఎందుకు అందంగా ఉన్నాను అని అడుగు. అక్క నీకన్నా నేను ఎందుకు అందంగా ఉన్నాను? నువ్వు చాలా అందంగా ఉంటావు. అదేగా చెప్పింది తెలుగులో అమ్మ. మరి నువ్వు అక్కని అడుగు, అక్క నువ్వు తెలివిగలదానివా, నేను తెలివిగలదాన్నా అని అడుగు. అక్క నువ్వు తెలివిగలదానివా, నేనా? నువ్వే. ఎందుకని? ఎందుకని? నువ్వు బాగా మాట్లాడతావు. నువ్వు మాట్లాడలేవా నాలాగా? నువ్వు మాట్లాడలేవా నాలాగా? నేను మాట్లాడలేను, అందుకంటే నీ సొన్న గొంతు కదా. ఇంట్లో అల్లరి ఎవరు చేస్తారు, నువ్వా అక్క? అక్క తను చెప్పిన పని నేను చేస్తే అమ్మ నన్ను తిడుతుంది. మమ్మీ మీద కంప్లైంట్స్ ఏమైనా ఉన్నాయా? లేవు. డాడీ మీద ఎందుకు వచ్చిన గోళ అంటావా? మమ్మీ డాడీ నేను తిట్టవా? వాళ్ళు నేను తిడతారు, తిడితే నీకు హ్యాపీయే అంతేనా? సూపర్ సూపర్. నీ పేరేంటి? ఆదిత్య మోహన్. అరిస్తే మోహన నీ పేరు? ఆదిత్య మోహన్. ఆదిత్య మోహన్ గా నీ పేరు గట్టిగా చెప్పొచ్చు కదా. ఆదిత్య మోహన్. ఇంకా గట్టిగా? ఆదిత్య మోహన్. ఆహా, ఇంకొంచెం గట్టిగా. ఆదిత్య మోహన్. ఇంకా. ఆదిత్య మోహన్. నువ్వు బ్యాడ్ బాయ్వా గుడ్ బాయ్వా? గుడ్ బాయ్. గుడ్ బాయేనా? నువ్వు చెప్పు తల్లి, ఈయన ఫేస్ చూసి చెప్పు, గుడ్ బాయా బ్యాడ్ బాయా? గుడ్ బాయ్. ఎలా చెప్పగలవు? నాకు అందంగా కనిపిస్తున్నా కానీ చెప్పేస్తున్నా. అందంగా ఉంటే గుడ్ బాయా? వాచ్ పెట్టుకున్నాడు. వాచి పెట్టుకున్న వాళ్ళందరూ గుడ్ బాయా? వాచి లేకపోతే బ్యాడ్ బాయ్. బ్యాడ్ బాయ్. ఒక వాచ్ టైం ఇక్కడ చెప్తుంది, లైట్ రావట్లేదా? నేను చూసాను, రావట్లేదు. ఎందుకని? నా ఫింగర్ మీద వస్తుంది. వస్తుందా? దీంట్లో ఏం పార్ట్లు ఉన్నాయి? ఏం పార్ట్లు? ఉత్త టైము, లైట్ కానీ పనిచేయదు. ఇది గ్లాస్ ఉంది, ఇది స్విచ్. అసలు నువ్వెంత గుడ్ బాయ్ కదా, నీకు ఇట్లా పని చేయని వాచి ఇచ్చింది ఎవరు? మా తాత. తాతయ్య వచ్చాడు ఇక్కడికి? అడుగు తాతయ్య, ఏంటి తాతయ్య ఇట్లాంటి వాచి కొనిచ్చావు? ఏంటి ఇలాంటిది కొనిచ్చావు? మళ్ళీ ఇవాళ ఈవినింగ్ కొన్నావమ్మా ఇంకోటి. నువ్వు గుడ్ తాతవా బ్యాడ్ తాతవా? తాత గుడ్ తాతవా బ్యాడ్ తాతవా? నువ్వే చెప్పు. నాకేం తెలుసు? మాకేం తెలుసు? నువ్వే చెప్పమ్మా. గుడ్ నువ్వు చెప్తేనే కదా నాకు తెలిసేది. నువ్వు చెప్తేనే కదా నాకు తెలిసేది. గుడ్ అని చెప్పు. గుడ్. గుద్దేనా? సరే, ఈ వాచ్ నాకు ఇచ్చేస్తావా? నేను రిపేర్ చేసిస్తా. టైం మంచిగా వస్తుంది. నువ్వు మామూలుడు కాదు. నువ్వు అమ్మాయివా బొమ్మవా? అమ్మాయిని. అమ్మాయివేనా? నీ పేరేమిటి? హర్షిత. హర్షిత. ఎక్కడి నుంచి వచ్చావు? హైదరాబాద్ నుంచి. హైదరాబాద్ లో ఎక్కడ మీ ఇల్లు? చందానగర్. చందానగర్ అనే ఊర్లో ఉన్నారా? అక్కడి నుంచి ఎవరెవరు వచ్చారు? మమ్మీ, తాతయ్య, అమ్మమ్మ, నేను. అందరిని చేతులు ఎత్తమను. 1 2 ఇద్దరేనా? అందరిని ఎత్తమను. అందరంటే అక్కడ కూర్చున్న వాళ్ళు అందరు ఎత్తారు. ఓ, 3 వచ్చారా నీతో? మమ్మీకి మేకప్కి ఎక్కువ టైం పట్టుద్దా, నీ మేకప్కి ఎక్కువ టైం పట్టుద్దా? నా మేకప్. ఎవరు చేస్తారు నీకు మేకప్? మమ్మీ. మిస్టర్ ఇప్పుడు ఏమో మేకప్ బాగుందా, వాళ్ళ మమ్మీ మేకప్ బాగుందా? కరెక్ట్గా చూసి చెప్పండి. వాళ్ళ అమ్మ మేకప్ బాగుందా? ఎందుకని? బాగుంది బాగుంది అంతే.
అది హ్యాపీగా చెప్పొచ్చు కదా. సరే ఈ అమ్మాయి బాగుండాలంటే ఏం మేకప్ వేస్తే బాగుంటుంది అంటావు? లిప్స్టిక్ వేస్తే బాగుంటుంది ఒకటి. ఇంకా ఇంకానా? ఉమ్. ఇంకా ఏం లేదు. ఇంకేం లేదా? అసలు నీకు తెలియని విషయాలంటూ ప్రపంచం ఏం లేవు మిస్టర్. అంతేనా? కరెక్టా? అన్నీ తెలుసు కదా. అన్నీ తెలుసు. మరి ఆ వాచ్ ఇచ్చేరాదు. కాదు, ఇది దాని సైజే కనిపించలేదు. అది దాని మ్యాటర్కి వస్తే అసలు మనం మరి సండేస్ ఏం చేస్తారు మీరందరూ? బయటికి వెళ్తాం. ఎక్కడెక్కడికి వెళ్తారు? స్కూల్ అంటే స్కూల్కి వెళ్తాం. అవును, సండే ఉంటుందా మీ స్కూలు? సండే కూడా, సండే హాలిడే కదా. మరి అప్పుడు ఎక్కడికి వెళ్తారు బయటికి? సినిమాకి వెళ్తారా, రెస్టారెంట్కి వెళ్తారా? సినిమా. బాగా సినిమాలు చూస్తావా, టీవీ చూస్తావా నువ్వు? బాగా సినిమాలు చూస్తా. సినిమాలు చూస్తావా? వెరీ గుడ్, వెరీ గుడ్. ఇందాక నుంచి నా దగ్గరికి ఎప్పుడు వస్తారా అని అడిగావు కదా. చెప్పు, ఏం తెలుసో నువ్వు అది చెప్పు. ఆకాశంలో ఏమేమి ఉంటాయి? చందమామ, సూర్యుడు. నీ పేరేంటి? కౌశిక్ రాజ్. ఎక్కడ మీ ఇల్లు? ఎక్కడ? హైదరాబాద్. హైదరాబాద్లో ఎక్కడ? ఈసీఎల్. ఎవరెవరు ఉంటారు ఇంట్లో? అమ్మమ్మ, నేను, డాడీ, తమ్ముడు. మరి మమ్మీ? మమ్మీ కూడా ఉంటుంది. మరి మమ్మీ పేరు ఎందుకు చెప్పలేదు ఫస్ట్? వరుసగా అందరి పేర్లు చెప్పు. అమ్మమ్మ. అమ్మమ్మ పేరేంటి? పేరు పెట్టలే ఇంకా అమ్మమ్మకి. అమ్మమ్మకి పేరే పెట్టలేదా ఇంకా? మరి డాడీ పేరేంటి? రజనీకాంత్. రజనీకాంత్. సినిమా హీరోలా ఉంటాడా డాడీ? వెరీ గుడ్. మమ్మీ పేరేంటి? శ్రీలక్ష్మి. శ్రీలక్ష్మి. ఇంకా ఇంకెవరున్నారు ఇంట్లో? తమ్ముడు. తమ్ముడు పేరేంటి? లోహిత్ రాజ్. లోహిత్ రాజ్ వచ్చాడా మరి ఇక్కడికి? వచ్చాడా? ఎక్కడున్నాడు? తమ్ముడితో బాగా రెగ్యులర్గా మాట్లాడుకుంటారా మీరు ఇంట్లో? ఏం మాట్లాడుకుంటారు? ఏం మాట్లాడుకుంటాం? సినిమాల గురించి. తమ్ముడికి మాటలు రావు, గలీజ్ వస్తాయి. అడుగు, తమ్ముడు బాగున్నావా? బాగున్నావా? ఏం చేస్తున్నావు తమ్ముడు అని అడుగు. ఏం చేస్తున్నావు తమ్ముడు? టిఫిన్ చేసావా తమ్ముడు అన్నాడు. టిఫిన్ చేస్తావా? అంత బాగా మాట్లాడుతున్నాడు. గలీజ్ మాటలు ఏం మాట్లాడాడు పాపం. మీ డాడీ ఎవరితో ఎక్కువ ప్రేమగా మాట్లాడుతూ ఉంటాడు ఇంట్లో? మా మమ్మీతో. అనుకున్నాను. మీతో మాట్లాడు పెద్దగా. ఎందుకని డాడీ మాతో మాట్లాడవు నువ్వు అని అడుగు. ఎందుకని డాడీ మాతో మాట్లాడవు? మీతో కూడా ప్రేమతోనే మాట్లాడతాను బేట. అసలు మమ్మీతో ప్రేమగా మాట్లాడుతానండి, మాతో కదా మాట్లాడాలని అడుగు. నాతో ప్రేమగా ఉండాలి కదా. మా తర్వాతే కదా మమ్మీ. తర్వాత కదా మమ్మీ. చెప్పండి సార్. ఓకే బేట, ఓకే, ఇప్పటి నుంచి అలాగే చేద్దాం. అంటే ఇన్ని రోజులు మమ్మల్ని మాయ చేసావా? ఇన్ని రోజులు మమ్మల్ని మాయ చేసావా అని అడుగు. ఎన్ని రోజులు మమ్మల్ని మాయం చేసావా? మాయ చేయలేదు బేట, ప్రేమించాను. ఎవరిని ప్రేమించావు అడుగు. మమ్మీనా? నిన్ను, తమ్ముడు. సరే డాడీ పేరేం చెప్పావు? పేరు చెప్పు. రజనీకాంత్. రజనీకాంత్ లాగా ఒక డైలాగ్ చెప్పమని డాడీని. డైరెక్ట్ చెప్పు. అడుగు. చెప్పు. నువ్వు కమాండ్ చేయకుండా రిక్వెస్ట్ డాడీ అను. ఒక డైలాగ్ చెప్పు డాడీ అను. డైరెక్ట్ చెప్పు డాడీ. అతిగా ఆవేశపడ్డ ఆరది, అతిగా ఆశపడ్డ మగాడు సుఖపడిన చరిత్రలో లేదు. దాని అర్థం ఏంటి డాడీ అని అడుగు. అర్థమైంది డాడీ అని అడుగు. అర్థమైంది. చెప్పండి సార్, మాకు అర్థం కావాలి. తెలిసింది గోరంతా, తెలియంది కొండంత. మళ్ళా ఇంకో తత్వం చెప్పాడు ఆయన. ఈ తత్వాలు నీకెందుకు? ఈ వయసులో అవసరమా డాడీ అని అడుగు. ఇవి ఎందుకు మీకు? ఈ వయసులో అవసరమా? ఈ వయసులో అవసరమా? మరి నువ్వు ఇంకా చాలా విషయాలు చెప్పాలి కదా మరి నువ్వు. ఆ విషయాలన్నీ తెలుసుకునే ముందు రామరాజ్ కాటన్ పిల్లలు పిడుగుల్లో స్మాల్ బ్రేక్ తర్వాత కలుద్దాం. వెల్కమ్ బ్యాక్ టు రామరాజ్ కాటన్ పిల్లలు పిడుగులు. అద్భుతంగా మాట్లాడుతున్నారు. అసలు ఎన్ని విషయాలు, నాకు తెలియని విషయాలు కూడా మీ దగ్గర నేర్చుకుంటున్నాను. చాలా సంతోషంగా ఉంది. నీకు సంతోషంగా ఉందా లేదా? ఎంత ఉంది సంతోషం? చాలా ఉంటుంది. అసలు నీకు సంతోషం అంటే ఎక్కడ ఉంటుంది? ఒంట్లో ఎక్కడ వస్తుంది సంతోషం? మనసులో వస్తుంది సంతోషం. మనసు ఎక్కడ ఉంటుంది? ఎక్కడ ఉంటుందండి మనసు? ఇంకా ఒక్క దాంట్లోనే మనసు వస్తుంది బయటికి. మనసుతోనే పాట పాడతామా?
నోటితో. నోటితో పాడతాం పాట. నీకు పాటలు వచ్చా? ఒక పాట పాడు, సూపర్గా పాడు. పలుకే బంగారమాయన కోదండ పాని పలుకే బంగారమాయన పలుకే బంగారమాయ పిలచిన పలుకవేమి కలలోని నామస్మరణ మరువ చక్కని తండ్రి పలుకే బంగారమాయన. అంతే. నువ్వు పాడుతుంటే మీ అక్క అక్కడ మైమింగ్ యాక్టింగ్ చేస్తుంది. మా అక్క కూడా సంగీతం నేర్చుకుంటుందో, పాట పాడుతుందంట. పాడుతుందా? పాడుతుంది. మరి ఇద్దరు కలిసి పాడండి. 1 2 3. అమ్మలాలి పాటే అమృతమే బ్రహ్మ కూడా కోరే ఓవరమే అతి కమ్మనైన ప్రేమ చినుకులాలి పాటలా ప్రతి అమ్మ గుండెలయలు పలుకు బ్రతుకు పండగా చిరుగోరు ముద్ద వెన్న ముద్ద కలిపి తీయగా మురి పాల పాలు రంగరించి అమ్మ పాడగా. అక్క నీ కోసం ఏమేం చేస్తుంది స్పెషల్గా? స్పెషల్గానా మా చేయి పట్టుకుని రాయిస్తుంది. ఇంకా ఏం చేస్తుందంటే కారం వేసినప్పుడు మంచి నీళ్ళు ఇస్తుంది. కారం వేస్తే నీళ్ళు ఇచ్చే అక్క, హోంవర్క్ రాయించే అక్క, అక్క త్యాగాలు అని బుక్ రాసుకోవచ్చు. వెరీ గుడ్. అక్క చెల్లెల అనుబంధం సూపర్. ఎస్ మిస్టర్. ఏ నువ్వు నవ్వుతున్నావా? సో నైస్. నవ్వు. ఏ ఇంకోసారి కొంచెం గట్టిగా గట్టిగా. తాతయ్యని చూసినవ్వు. మేక ఎలా రుచుద్ది నాన్న? ఎట్లాగా? ఎట్లా అంటారు? నువ్వను నవ్వుకుంటా దాంట్లో గట్టిగాను గట్టి అను. అటు చూసాను. నవ్వుతూ అను. ఇంకోసారి గట్టిగా. మీ ఇంట్లో ఎవరెవరు గురక పెడతారు? మా తాతయ్య లేకపోతే విజయబాబేనా. ఓ ఇద్దరు ఎవరొకళ్ళు కంపల్సరీ పెట్టాల్సిందే గురక. ఎవరిది పెద్ద గురక? మా తాతది. తాతదే పెద్దదా? ఎలా వస్తుంది సౌండ్? మరి అమ్మమ్మ అయితే అని ఉంటుందా? అమ్మ మమ్మీ పెట్టుద్దా గురక? మమ్మీ కదా మా బామ్మ లాగానే, మళ్ళీ మా నాన్నక మా బామ్మ లాగానే. ఓ అందరు మిగతా వాళ్ళందరూ బామ్మలాగా పెడతారు, కొంచెం చిన్న గురక. మరి చక్కగా పాట ఒకటి పాడి వినిపించు మాకు సూపర్గా. సూపర్గానా? మనక్కవిన ముపోలాన్ రాలసాం మంజుల అగ్విలాసాం మహేంద్ర నీలజ్యుతి కమలాంగి మాతంగ కన్య మనసాస్వరామి. శభాష్ సూపర్. స్టోరీ చెప్తావా ఏదన్నా? చెప్పు నాన్న. One day, lion sleeping. గట్టిగా చెప్పాలి. One day, the lion sleeping under the tree. The mouse came and disturbed the lion. The lion catch the mouse and bones say, "Lion, please don't eat me. I will help you one day." One day, the lion caught in the net. Hunter caught in the net. అయిపోయింది. సూపర్. ఇంకా ఉందంట, ఆగండి మీరు ఎమ్మటే రెడీగా. సారీ మీరు చెప్పండి. The mouse came and cut the net and saved the lion. Came friends, all of the story, help others. ఇప్పుడు అయిపోయిందా? ఇప్పుడు కొట్టండి. ఇంకెందుకు ఆ వాచ్ ఇచ్చేస్తే ఓ పని అయిపోద్దిగా. ఇది నిన్నే కొనుక్కున్నా. నువ్వు ఎప్పుడు నవ్వుతూ ఉంటావా బొమ్మలాగా? అసలు నీకు ఏడుపే రాదా? ఎవరన్నా కొట్టారా నిన్ను? ఇంట్లో ఎప్పుడైనా కొడతారా? ఎవ్వరు. మమ్మీ కూడా కొట్టదా? పాట వచ్చా నీకు? పాడు, గట్టిగా పాడు.
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సిరిమల్లె చెట్టేమో విడగా పోసింది. కొమ్మ తడద కుండ కొయ్యండే పూలు, ఓసిన కంటి సీత ఒప్పు చుట్టండి. ఒప్పున పూలు ముక్కి వంకిట్లో కంటి, ఓ దండడామయ్య వస్తున్నాడండి. పాట ఎలా పాడింది? మళ్ళీ చెట్టు అన్ని మంచిగా పోయినాయి. బాగా పాడింది కదా, మరి ఇప్పుడేనా ఇద్దామా వాచి? మరి శ్వాసలైనా చూడాలి కదా. మార్చుకుందామా వద్దా? రాసుకున్నాం కానీ శ్వాసలు చూడాలి. సైజులు చూడాలి, మేము మార్చుకోవాలి. సైజు చూద్దాం, ఇప్పుడు చూద్దామా సైజులు? ఇప్పుడా? బయటికి తీ ఒకసారి చూద్దాం. ఇచ్చేస్తే వద్దొద్దు, నేను అడగను, తప్పైపోయింది. నేను నిన్నే కొనుక్కున్నా. నిన్నే కొనుక్కున్నాను, మీరు ఎట్లాగా అడుగుతారు ఇవాళ? ధర్మం కాదు, సారీ. ఓకే, ఎందుకు వద్దులే, ఇస్తావా? అది. సరే, నువ్వు మంచి స్టోరీ చెప్పు ఒకటి. తెలుగుపోయాను. చెప్పు. బుడి పిట్ట తుడుమన్నది, పడవింటి కాపడం చెయ్యనన్నది. అత్త తెచ్చిన కొత్త చీడ కట్టనన్నది. మామ తెచ్చిన మల్లె పూలు మడవమన్నది. ముగ్గురు చేత మొట్టికాయ తింటానన్నది. వెరీ గుడ్. పంచె కట్టుకున్నందువల్ల గాలి ఫ్రీగా, గాలి గాలి ఎయిర్ గిట్లా గిట్ల గిట్లా గిట్లా గిట్లు ఉప్పితే అట్లా పోతుంది. గిట్లా పోద్ది. సరే, నీకు మంచి స్టోరీలు తెలుసా? చెప్పు. నాకు నీకు పోయిమ్స్ వచ్చా, రైమ్స్ వచ్చా? చెప్పు, సూపర్ గా చెప్పు. జాని జాని ఎస్ పాప, ఈటింగ్ షుగర్ నో పాప, టెల్లింగ్ నైస్ నో పాప, ఓపెన్ యువర్ మౌత్ హా హా హా. వెరీ గుడ్. సరే, ఇప్పుడు నీకు చిన్న పరీక్ష పెట్టినా. ఇప్పుడు మిస్టర్ హా ఉన్నారు కదా, ఆయన్ని నువ్వు మాటల్లో రిక్వెస్ట్ చేసి వాచి తీసుకోగలవా చూద్దాం, అడుగు. ఎందుకు ఆ వాచ్ ఎందుకు పడకుండాని? వద్దు నాకు. నీదెంత విశాలమైన హృదయం, నువ్వు అడగలయ్యా బాబు. వద్దు, నాకు వద్దు. అంటే అతను ఇవ్వడనేది నువ్వు డిసైడ్ అయిపోయావా? నీ మనసులో మాట చెప్పు, ఇస్తాడా ఇవ్వడా? ఇవ్వాలి. అది. ఇవ్వడని తెలిసి టైం ఎందుకు వేస్ట్? అద్భుతం, వెరీ నైస్. అసలు అద్భుతంగా మరి ఎన్నో విషయాలు చెప్పిన మీకు మరి గిఫ్ట్లు తీసుకున్నావా? మరి మీతో పాటు ముందు మాట్లాడిన నలుగురు పిడుగుల్ని పిలిచేద్దామా ముందు? హాయ్, రండి 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 రండి. విన్నారు కదా, చిన్నారులు చేసిన చిట్టి చిట్టి అల్లర్లు, వాళ్ళ మాటలు విని ఎంతో ఆనందించారు, ఆశీర్వదించారు. మళ్ళీ వచ్చే వారం 8 మంది పిడుగులతో మిమ్మల్ని కలుసుకునేంత వరకు సెలవు. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.